వెన్నుపాటు పార్టీ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్ గా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో అర్ధరాత్రి పోలీసులు హైడ్రామాకు తెరలేపారు. వైఎస్ఆర్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమంగా అరెస్టు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటికి రాత్రి 2:45 ప్రాంతంలో భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. తలుపులు పగలగొట్టి ఎమ్మెల్యే విరూపాక్షి, ఎమ్మెల్యే కుమారుడు చంద్రశేఖర్ను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం వారిద్దరిని చిప్పగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా, హార్డ్ డిస్కులను సైతం పోలీసులు ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిప్పగిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వెన్నుపోటు పార్టీ నేత నాగరాజు, వైఎస్ఆర్సీపీ నేత గిరి ఇంటిపై దాడికి తెగబడితే ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై వెన్నుపోటు పార్టీ గూండాలు రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో వెన్నుపోటు పార్టీ నేతల అరాచకంపై వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా గొడవకు ఎమ్మెల్యే కారణమంటూ విరూపాక్షిపై సిఐ రవిశంకర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారు. అనంతరం ఎమ్మెల్యే నివాసానికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి విరూపాక్షి, చంద్రశేఖర్లను అక్రమంగా అరెస్ట్ చేశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని బాధితులతో కలిసి ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఈ సమయంలో బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించారు. ప్రోటోకాల్ కూడా పాటించకుండా నువ్వు నేమకల్లుకు ఎందుకెళ్లావు, నీ వల్లే శాంతి భద్రతలకు విఘాతం కలిగిందంటూ ఎమ్మెల్యేను ఆలూరు సీఐ రవిశంకర్ ఏకవచనంతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు వెన్నుపోటు గూండాలకు వత్తాసు పలుకుతున్నారని విరూపాక్షి మండిపడ్డారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలూరులో వెన్నుపోటు పార్టీ మూకల అరాచకానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, కరెంట్ కండిషన్ ఎట్లాగా అనిపిస్తోంది? స్థానికంగా వైఎస్ఆర్సీపీ నేతలను వెళ్లకుండా పోలీసులు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఒకటి ఉందని తెలుస్తోంది. ఏంటి అప్డేట్? అనుశ్రీ, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. తమ నాయకుడిని అరెస్ట్ చేశారంటూ ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చిప్పగిరికి చేరుకుంటున్న పరిస్థితి. అయితే ఏదైతే తమపై జరుగుతున్న దాడులు కావచ్చు, ఈ యొక్క టీడీపీ గుండాలు వివరిస్తున్న తీరును వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన సమయంలో ఎమ్మెల్యేపై అక్రమ కేసులు బనాయించి అతన్ని అక్రమ అరెస్టు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నాయకులంతా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు. ఈ యొక్క చిప్పగిరికి బయలుదేరుతున్న పక్షంలో పూర్తిగా ఆలూరు నియోజకవర్గానికి చుట్టూగా ఈ యొక్క చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఆంక్షలు విధిస్తున్నారు. తమ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఈ విధంగా చేయడం సరైనది కాదంటూ వైఎస్ఆర్సీపీ నాయకులైతే మండిపడుతున్నారు. మొత్తం మీద ఈ యొక్క అక్రమ అరెస్టుకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులైతే సిద్ధపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.